హౌ ఈజ్ యువర్ కార్? మీ కార్ ఎలా ఉంది? హే ఆల్, వేర్ ఈజ్ యువర్ కార్? హే ఆల్, మీ కార్ ఎక్కడుంది? వెల్, ఐ టుక్ టు ద రిపేర్ షాప్. బాగా, నేను దాన్ని రిపేర్ షాప్కి తీసుకెళ్ళాను. హో, డిడ్ యూ హ్యావ్ ఎన్ యాక్సిడెంట్? నువ్వు, మీకు ప్రమాదం జరిగిందా? నో, ఐ లెఫ్ట్ ఇట్ విత్ ద మెకానిక్స్ ఫర్ ఏ ట్యూనప్. లేదు, నేను ట్యూనప్ కోసం మెకానిక్స్తో వదిలేశాను. వెన్ విల్ ఇట్ బీ రెడీ? ఇది ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది? ద మెకానిక్స్ సెడ్ ఇట్ హ్యాడ్ బీ రెడీ ఆన్ మండే. సోమవారం నాడు ఇది సిద్ధంగా ఉంటుందని మెకానిక్స్ చెప్పారు. దట్స్ సచ్ ఏ లాంగ్ టైమ్. అది చాలా కాలం. యా, ఇట్ ఈస్ ఏ లాంగ్ టైమ్. ఆర్ యూ ప్లానింగ్ ఆన్ గోయింగ్ ఆన్ ట్రిప్? అవును, ఇది చాలా కాలం. మీరు ట్రిప్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? నో, ఐ జస్ట్ టేక్ ఇట్ టు ద మెకానిక్స్ ఎవ్రీ 3000 కిలోమీటర్స్. లేదు, నేను ప్రతి 3000 కిలోమీటర్లకు మెకానిక్స్ వద్దకు వెళ్తాను. వై డూ యూ డూ దట్? మీరు ఎందుకు అలా చేస్తారు? ఇట్స్ వెరీ ఓల్డ్, ఇట్ నీడ్స్ ఏ లాట్ ఆఫ్ కేర్. ఇది చాలా పాతది, దీనికి చాలా జాగ్రత్తలు అవసరం. హౌ ఓల్డ్ ఈజ్ యువర్ కార్? మీ కారు ఎంత పాతది? ఇట్స్ ఏ 1975 మోడల్. ఇది 1975 మోడల్. హో, దట్స్ నాట్ సో ఓల్డ్. అది అంత పాతది కాదు. మై గ్రాండ్ మదర్ వాజ్ బోర్న్ ఇన్ 1912. మా అమ్మమ్మ 1912లో జన్మించింది. వెల్, ఐ గెస్ కంపేర్ టు యువర్ గ్రాండ్ మదర్ మై కార్ ఈజ్ నాట్ దట్ ఓల్డ్. మీ గ్రాండ్ మదర్తో పోలిస్తే నేను ఊహిస్తున్నాను, నా కారు అంత పాతది కాదు. హే, వెయిట్ ఏ మినిట్. హే, ఒక నిమిషం ఆగండి. హౌ ఆర్ వీ గోయింగ్ టు గెట్ టు ద మూవీ? మేము సినిమాకి ఎలా వెళ్ళబోతున్నాం? వెల్, వీ కెన్ వాక్ ఆర్ గో బై ట్రైన్. బాగా, మేము రైల్లో నడవచ్చు లేదా వెళ్ళవచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఇది మీ ఇష్టం. ఆర్ యూ క్రేజీ? వాక్? నీకేమైనా పిచ్చి పట్టిందా? నడవాలా? ద షాపింగ్ మాల్ ఈజ్ మచ్ టూ ఫర్. షాపింగ్ మాల్ చాలా దూరం. ఇన్ దట్ కేస్ వీ గో బై ట్రైన్. ఆ సందర్భంలో మనం రైల్లో వెళ్తాము.